Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. కేఎఫ్సీ చికెన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి కారము, సాల్ట్, చికెన్ మసాలా, చిటికెడంత పసుపు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేయండి. మొత్తం ఈ మిశ్రమంలో వేసేసి మొత్తం మసాజ్ చేయాలి. చికెన్కి అంతా కూడా ఈ ఉప్పు కారాలన్నీ పట్టే విధంగా మసాజ్ చేయాలి. చాలా ఒక మినిమం ఒక 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ మనం కేఎఫ్సీ చేసుకోవాలనుకున్నప్పుడు బయట పెట్టాలి, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా ఆయిల్లో అస్సలు వేయకూడదు, అది చాలా ప్రమాదకరం. మెయిన్ ఇలా చూడండి, ఇక్కడ అలా మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఇంట్లో చేసాం కాబట్టి కొంచెం బాగా నేను లోపల నాకు అస్సలు పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు నేను తినను. అందుకనే మంచిగా 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మొత్తం డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒకసారి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాను నేను. ఇలా అయితే మొత్తం కూడా ముక్కల్ని మొత్తము ఆ ఘాట్లు ముందే మన చికెన్ షాప్ అతనికి చెప్పాలి ఘాట్లు పెట్టమని. మళ్ళీ ఇంట్లో మనం పెట్టుకోవడం కంటే అక్కడ వాళ్ళు చెప్తేనే కేఎఫ్సీకి ఇట్లా ఘాట్లు పెట్టమంటే మొత్తం ఘాట్లు పెట్టిస్తారు. ఈ మసాలా ఇదంతా కూడా ఈ చికెన్ అంతా కూడా ఈ ఉప్పు కారం లోపలికి వెళ్ళేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఒకసారి బయట తిన్నాను అనుకో, అసలు లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అసలు నేను ఎప్పుడు కేఎఫ్సీ బయట తినడం నాకు ఇష్టం ఉండదు. ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, నేను మొక్కజొన్నలో ఆడించిన పిండి అనమాట. ఇది మామూలుగా కార్న్ఫ్లోర్ అంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే 1 కప్పు మైదా వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మైదానే వాడాలి. ఇందులో కొంచెం వంట సోడా, 1 చిటికెడంత వంట సోడా, మళ్ళీ కారము, సాల్ట్, ఇందులో మిరియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మొత్తం ఇట్లా పౌడర్ లాగా కలుపుకోండి. అలాగే 1 బౌల్ నిండా ఐస్ వాటర్ పెట్టుకోండి. ఈ ఐస్ వాటర్లో డిప్ చేస్తూ మళ్ళీ పిండిలో ముంచుతూ మళ్ళీ తర్వాత ఆయిల్లో వేయాలి. ఫస్ట్ అయితే ఇవి ఒక 5-6 అవర్స్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ బయట పెట్టాం కదా. ముందులో అయితే మనం కలిపెట్టుకున్న ఈ పిండిలో దొర్లించి ఆ తర్వాత ఐస్ వాటర్లో పెట్టేసుకోవాలి. ఐస్ వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత మరొకసారి మళ్ళీ ఈ పిండిలో దొర్లించి అలాగే బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో ఈ వాటర్లో చెయ్యి మనది అస్సలు పెట్టకూడదు. చెయ్యి పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇందులో ఈ పిండి అంతా కూడా తడితడైపోతుంది. జస్ట్ ఒక గరిటతోని ఇట్లా హోల్స్ ఉన్న గరిట తీసుకొని దాంట్లో ఉంచి మళ్ళీ ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు పోయే విధంగా అట్లా డ్రాప్గా కింద పడేంత వరకు అట్లాగే ఉంచండి కొద్దిసేపు. తర్వాత ఈ పిండిలో వేసి మళ్ళీ దొర్లించండి. అదే మనం చేయి పెట్టి మళ్ళీ ఆ తడి చెయ్యి పిండిలో పెట్టామనుకో అంత ముద్ద అయిపోతుంది, ఇంకా కేఎఫ్సీ అంతా పాడైపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా చేసుకోండి, ఈజీగా సింపుల్గా చేసుకోవడం ఫ్రెండ్స్. దీనికి బయట ఎందుకు తినడం? కేజీ చికెన్ తెచ్చి చేశారనుకో ఇంటిల్లిపాది హ్యాపీగా తింటారు. నేనైతే మా పిల్లల కోసం కొంచెం కష్టమైతే ఎక్కువనే పడి చేస్తాను. బయట తినడం కంటే నాకు ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కుకింగ్ అన్నా కూడా నాకేం పెద్ద శ్రమలాగా నేను ఫీల్ అవ్వను. చాలా అంటే కుకింగ్ అంటే నా ప్యాషన్ లాగా ఫీల్ అవుతాను. నాకు చాలా ఇష్టం కుక్ చేయడం అంటే కూడా. ఇలా ఆయిల్లో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఒక్కసారి హైలో పెట్టుకున్నాం అనుకో పైన పిండి మాడిపోతుంది, లోపల ముక్క పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా నెమ్మదిగా కుక్ చేసుకున్నాం అనుకో. ఇలా ఒక్కసారి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి మరొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ 2-3 ఒక్కొక్కసారి వేసి జస్ట్ అలా వేపేయండి. ఇంకా క్రిస్పీగా క్రంచీగా బయట కంటే చాలా బాగుంటాయి. ఇంట్లోనే కొంచెం ఒక 1 అవర్ టైం కేటాయించామనుకో హెల్దీ ఫుడ్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవేమి మనం రెగ్యులర్గా తినేవి కాదు కదా ఫ్రెండ్స్, ఏదో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడైనా కూడా మనం తృప్తిగా తినొచ్చు. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ పిల్లలకి. మా పిల్లలు ఏం చేశారంటే ఊకే ఈ మధ్య మా పిల్లలు రీల్స్ చూస్తారు కదా, ఇలా కాన్ఫ్లెక్స్ మా ఇంట్లో ఉంటాయి, కాన్ఫ్లెక్స్లో వేయి మమ్మీ అని చెప్పేసి ఒకటైతే ఇలా ఇచ్చారు. కానీ డైరెక్ట్ కాన్ఫ్లెక్స్తో వేయకూడదు. వేయటం వల్ల ఏంటంటే అదంతా ఊడిపోతుంది. ఒక్కసారి కాన్ఫ్లెక్స్లో ముంచిన తర్వాత మళ్ళీ పిండిలో దొర్లించి ఆ తర్వాత వేస్తే పర్ఫెక్ట్గా వచ్చినాయి. డైరెక్ట్ ఓన్లీ కాన్ఫ్లెక్స్లో ముంచి పిండిలో వేస్తే అది ముక్క అనేది సరిగా పట్టుకోదు. అందుకే ఇక మనం ఐస్ వాటర్లో ముంచి వేస్తాం కదా, ఇక్కడ ఐస్ వాటర్లో ముంచడం వల్ల ఏమవుతుందంటే ఆ పిండి అనేది ఆ ముక్కకి గట్టిగా పట్టేసుకుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, కేఎఫ్సీ అనేది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారనేది మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఈజీ పద్ధతిలో ఇలా చేసుకొని హెల్దీ ఫుడ్ అయితే మీరు కూడా తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.